రారోయి మా ఇంటికి పాటలో అరకోడి కూర రొయ్యి పొట్టు చారు అనే పదాలు ఆయన కళా దర్శకుడు సూరపనేని కృష్ణావు దగ్గర తెలుసుకుని వాడారు. పింగళి నాగేంద్రరావు, మల్లాది రామకృష్ణ శాస్త్రి, కొసరాజు, ఆత్రేయ లాంటి కవులు ఉన్నప్పటికీ స్టార్ రైటర్ సముద్రాలే. ఆయన కుమారుడు రామానుజాచార్య కూడా చాలా పాటలు రాశారు. ఆ మధ్య రాఘవాచార్యుల గారి సినీ గీతాలను ఆయన మనవరాళ్లు అచ్చు వేయించారు. ఆయన విగ్రహాన్ని హైదరాబాద్ ఫిలిం నగర్ లో ఏర్పాటు చేశారు. నాగయ్య గారి విగ్రహం పక్కనే ఉంటుందది. సముద్రాల అనే ఇంటి పేరు వల్లే సముద్రమంత సినీ సాహిత్యాన్ని ఆయన సృష్టించి ఉండవచ్చు. గూడవల్లి గారితో ప్రజామిత్ర పత్రిక కాలంలో తీసిన ఆయన ఫోటోల్లో నామాలు కనిపించవు, కానీ తర్వాత తీసిన అన్ని ఫోటోల్లోనూ నామాలు ప్రముఖంగా కనిపిస్తాయి. తెలుగు సినిమా సాహిత్యంలో ఆయనది మర్చిపోలేని స్థానం. దర్శకుడు విశ్వనాథ్ది, సముద్రాల రాఘవాచార్యుల వారిది ఒకటే ఊరు, పెదపులిపర్రు అనుకుంటా. సముద్రాల వారు రాసిన హిమగిరి సొగసులు, జీవము నీవే కదా, చిగురాకులలో చిలకమ్మ, ఎందుకో ఈ తోటమాలి, ఏమననే చిన్నారి, ఏమననే పాటలు మాకు చాలా ఇష్టమైన పాటలు. అలాంటి వ్యక్తులు సినీ సాహిత్యంలో అజరామరమైనటువంటి కీర్తినే కాకుండా నిజంగా నేటి వారసత్వానికి డిక్షనరీ లాంటి పదాల ప్రయోగాలు ఎన్నో చేసినటువంటి వారిలో సముద్రాల ఒకరు. అలాంటి సముద్రాల జూనియరు, సీనియరు తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్ళులాగా వెలిగిన రోజులవి. ఒక విజయవాహిని సంస్థ కావచ్చు, ఇక ఆ తర్వాత వచ్చినటువంటి సినీ నిర్మాణ సంస్థలు కావచ్చు, అదే విధంగా సాహిత్యానికి సంబంధించి పట్టుగొమ్మగా, మారుకొమ్మగా, ఆదర్శంగా, బాటసారులుగా మిగిలినటువంటి సముద్రాల రాఘవాచార్యులు గారు సినిమా పరిశ్రమకు ఎంతైనా సేవలు చేశారని చెప్పుకోవచ్చు.